మాట గోపకాంతలు అంటున్నారు. పన్నగము మమ్ము కర్రవక నిన్నేటికి కరచె కుర్ర నిమ్మి కలిగిన నీవుండిన మము రక్షింతువు నిన్ను రక్షింప మేము నేరము తండ్రి. ఈశ్వరుణ్ణి ఇలాగే అన్నారు. వాళ్ళకి తెలియక్కర్లేదు ఈశ్వరుణ్ణని. అయ్యా ఆ పాము నిన్ను కరిచింది, అదేదో మమ్మల్ని కరిచేస్తే గొడవ లేకపోయినా మేము చచ్చిపోయినా. ఎందుకని? మేము చచ్చిపోతే నువ్వు బ్రతికిస్తావు, నువ్వు చచ్చిపోతే మేము బ్రతికించలేము, మాకు చేత కాదు. మేమేం చేస్తాం? మూడులం అయిపోతాం, మా బతుకులు పనికిరానివి అయిపోతాయి. కృష్ణ నిన్నెందుకు కరిచిందా పాము? మమ్మల్ని కరిచేస్తే గొడవ వదిలిపోయేదే అని వాళ్ళు అన్నారు. నువ్వు చచ్చిపోయిన తర్వాత అయ్యో ఏం చేస్తాం అని వెనక్కి వెడతాం అనుకుంటున్నావేమో. నువ్వు అలా మరణిస్తుండగా మేము చూస్తూ బ్రతికి ఉండం కాబట్టి మేము దూకేస్తున్నాం, మేము ఆ పాము చేతిలో చచ్చిపోతాం అని యశోద కొంగు తీసి బిగించుకుని కాళింది బడుగులోకి దూకేస్తాడు. దూకేస్తూ ఉండడం ఏమిటి కృష్ణుడు చూశాడు.